హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇటీవలే వచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే 2778 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయని దాని గురించి మీకు నేను ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఈ మధ్య రిలీజ్ అయిన జీవో నెంబర్ 10 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల గురించి చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, అన్న సచివాలయ ఉద్యోగాలు పడ్డాయంట కదా, ఇలా దీనికి కోచింగ్ వెళ్ళాలా లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ అవ్వాలా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. ఒకసారి ప్రిపేర్ అవ్వాలా వద్దా, కోచింగ్ వెళ్ళాలా వద్దా, ఈ 2778 పోస్టులకి ఎలా చేయాలి అని అయితే అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఈ జీవో నెంబర్ 10లో ఏముందంటే, ఇక్కడ మనకున్న జీవో నెంబర్ 10 ప్రకారం ఇందులో ఏముందంటే, మనకి ఉన్న సచివాలయాలు మొత్తం అంటే 15,004. ఈ 15,004 సచివాలయాల్లో కొత్త నోటిఫికేషన్ అనేది లేదండి. మరి ఎందుకు చెప్తున్నారు కదన్నా, కొత్త నోటిఫికేషన్ పడింది, జాబ్స్ పడ్డాయి, సచివాలయం జాబ్స్ పడ్డాయని. ఇక్కడ కొత్తగా సచివాలయాలు ఏం పెరగలేదు కదా, ఉన్న సచివాలయాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. కొత్త సచివాలయాలు పెరిగి మళ్ళీ కొత్త జాబ్స్ పడ్డాయంటే ఏదో కానీ, లేదా ఉన్న సచివాలయంలో అయినా కొత్త జాబ్స్ అయితే ఏమైనా ఉన్నాయా? లేదు. ఇక్కడ ఉన్న సచివాలయాన్ని 3 టైర్ సిస్టమ్గా మారుస్తున్నారండి. అంటే 3 అంచెల వ్యవస్థగా మారుస్తున్నారనమాట. అదేలా అంటే, ఈ 3 అంచెల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇక్కడ చూడండి, 1 మానిటరింగ్, కోఆర్డినేషన్ అంటే సూపర్విజన్. అంటే ఉన్న వ్యవస్థని 3 విధాలుగా మారుస్తున్నారు. ఈ మూడింటిని జిల్లా స్థాయి, మండల స్థాయి, అర్బన్ మున్సిపాలిటీ ప్రకారం అంటే వార్డ్, ఈ 3 అంచెల వ్యవస్థలో మనకి ఈ జిల్లా స్థాయిలో మనకి హెడ్ ఆఫీసర్ ఎవరుంటారంటే ఈఎల్డిఓ గారు కానీ, జాయింట్ డైరెక్టర్ లెవెల్ ఎవరైతే ఉంటారో, జిల్లా స్థాయి అధికారి ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జిగా ఉంటారు అనమాట. మనకున్న 26 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఆఫీసర్ని 26 మంది ఆఫీసర్ని నియమిస్తారన్నమాట. కొత్త నోటిఫికేషన్ అయితే కాదు, ఆల్రెడీ డిస్టిక్ లెవెల్లో ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్కి జాయింట్ డైరెక్టర్ లేదా డిఎల్డిఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని జిల్లా స్థాయి అధికారిగా మానిటరింగ్ చేయడానికి పెడతారన్నమాట. ఏదైతే ఈ 3 అంచెల వ్యవస్థ ఉందో దానికి సంబంధించి డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారంటే డిఎల్డిఓ లేదా జాయింట్ డైరెక్టర్, ఈ స్థాయిలో అంటే జిల్లా స్థాయి అధికారులు ఉంటారనమాట. ఇంకా మండల స్థాయిలో చూసుకుంటే మండల ఆఫీసర్గా గెజిటెడ్ ఆఫీసర్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని పెడతారనమాట. జిల్లా స్థాయి అధికారి, మండల స్థాయి అధికారి, అది ఎవరు తీసుకుంటారంటే పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళని గెజిటెడ్ ఆఫీసర్గా పెడతారనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వర్కింగ్లో ఉన్నారో వాళ్ళని పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళని మండల స్థాయి అధికారిగా నియమిస్తారు. ఇంకా అర్బన్ లెవెల్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉన్న అన్ని చోట్ల కూడా అడిషనల్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వారిని నియమిస్తారన్నమాట. ఇక్కడ మున్సిపల్ స్థాయిలో ఇందులో ఉన్న ప్రకారం కొత్త నోటిఫికేషన్ అనేది ఏమి లేదండి. ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్తోనే ఈ 3 అంచెల వ్యవస్థ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అంటే కొత్త పోస్టులు అయితే ఏమీ లేవు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాండి. మన వాట్సాప్ ఛానల్ కింద బయోలో అయితే ఇచ్చాను, మీకు నేను క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.